ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తారా మైసెట్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్ చాలా మంది అయితే యూట్యూబర్స్ అయితే ఏమైతే చెప్తారో మీరు మంచిగా అయితే వీడియో అయితే చేయండి, కానీ మీ ఛానల్ అయితే గ్లో అవుతుందని చాలా మంది అయితే చెప్తారు. ఫ్రెండ్స్ చూడండి, చాలా మందికి తెలియకుండేది ఏంటంటే యూట్యూబర్స్ కొత్తగా అయితే ఉంటారు చూడండి, వాళ్ళు చాకుంటే వైటిస్ట్ అప్లికేషన్ ఏదో ఒక సెట్టింగ్ అయితే కొంచెం రాంగ్ గా చేసేసి ఉంటారు. అంటే వైటిస్ట్ అప్లికేషన్ ఇక్కడ సైడ్ డిస్ప్లే చేస్తున్నారు చూడండి, ఆ అప్లికేషన్ లోనే కొన్ని సెట్టింగ్స్ అయితే ఏం చేసింటారు అంటే కొన్ని ఏదో విధంగా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తారు చూడండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆడియన్స్ అనుకోండి, ఆడియన్స్ అంటే చిన్నపిల్లల కోసం ఏమైనా వీడియో చేస్తున్నారు అంటే ఎస్ఆర్ నో అయితే కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. తర్వాత మనం కేటగిరీ అంటే కేటగిరీలో మనకైతే ఏ వీడియో మనం చేస్తున్నాం టాపిక్ దాని తగ్గట్టు మనం అయితే యూట్యూబ్ వీడియోకి సెలెక్ట్ చేసుకోవాలి. అది వైట్ స్టూడియో అప్లికేషన్ లో ఈ విధంగా మీరు సెట్టింగ్ చేయకుంటే మీ ఛానల్ కూడా గ్రో అయితే కాదు. ఏ కేటగిరీ చేస్తున్నారు అనుకోండి, మీరు జనాలు అయితే ఏ వీడియో చూడాలనుకుంటారో ఆ వీడియో అయితే చూడరు. ఈ విధంగా అయితే ఫ్రెండ్స్ చూడండి, ఇంకా సెట్టింగ్స్ అయితే సింపుల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత ఏ విధంగా చేస్తాను ఇంకా అది కూడా చూపిస్తాను. కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ చూడండి, ఫస్ట్ గా అయితే ఏమైతే చేస్తారంటే ఇక్కడ వైటిస్ట్ అప్లికేషన్ అయితే దీని అయితే క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఆల్రెడీ అందరూ ఫోన్లో అయితే ఈ అప్లికేషన్ అయితే ఉండాలి, వైటిస్ట్ అప్లికేషన్. ఎందుకంటే మన వీడియోకి ఏమైనా కానీ thumbnail ఏమైనా యాడ్ చేయాలని ఇందులోనే యాడ్ చేస్తాం. మరి ఈ అప్లికేషన్ అయితే ఇంపార్టెంట్. ఈ అప్లికేషన్ మీ అందరూ ఫోన్లోనే ఉండాలి. యూట్యూబ్లో ఎవరైతే వీడియోస్ అయితే చేస్తారో ఈ అప్లికేషన్ ప్రతి ఒక్కటి అందరి దగ్గర ఉండాలి. తర్వాత చూడండి, కంటెంట్ అయితే ఏదో కంటెంట్ అయితే మీరు అప్లోడ్ అయితే చేసేసారు చూడండి, దాన్ని అయితే క్లిక్ చేయండి. తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ సింపుల్గా అయితే ఏం చేస్తారంటే మీరు వీడియో అప్లోడ్ చేసేసారు. తర్వాత ఏం చేస్తారంటే టైటిల్ యాడ్ చేశారు, తర్వాత thumbnail యాడ్ చేశారు, తర్వాత మనకి ఈ విధంగా ఇచ్చేసారు. తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ పెన్సిల్ సింబల్ అయితే క్లిక్ చేయండి. పెన్సిల్ సింబల్ క్లిక్ చేసిన తర్వాత ఇవన్నీ కంప్లీట్ అయిపోయినాయి చూడండి. thumbnail తర్వాత టైటిల్ తర్వాత డిస్క్రిప్షన్ కూడా యాడ్ అయితే చేసేసారు. తర్వాత చూడండి ఇక్కడ పబ్లిక్ కూడా యాడ్ చేసేసారు. తర్వాత మీరు ఏం చేస్తారంటే చాలా మంది కావాలంటే మీకు కొంతమంది తెలియకుండా యూట్యూబ్ గురించి పూర్తిగా తెలియకుండా ఉంటారు చూడండి, వాళ్ళైతే ఒకసారి వెళ్ళేసి మీరు వైటిస్ట్ అప్లికేషన్ లో ఓపెన్ చేసి ఏం చేస్తారంటే ఇక్కడ ఆడియన్స్ అయితే ఇక్కడ చూడండి, దీని అయితే క్లిక్ చేయండి. ఇక్కడ ఈ ఆడియన్స్ లో వెళ్ళి క్లిక్ చేస్తే మనకి ఏమైతే ఉందంటే ఆప్షన్ అయితే మనకి ఇక్కడ చూడండి, ఏజ్ రిజిస్టర్ అయితే దీని అడ్వాన్స్ అయితే క్లిక్ చేయండి. తర్వాత ఏం చేస్తారంటే మీరు ఇక్కడైతే ఏమైతే చేయాలంటే ఆడియన్స్ సెలెక్ట్ ఆడియన్స్ అయితే ఉంది చూడండి, ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. మీ ఛానల్కి అయితే ఈ సెట్టింగ్స్ అయితే ఈ విధంగా అయితే ఉండాలి చూడండి. ఇక్కడ ఎస్ క్లిక్ చేస్తే ఏమవుతుంది అంటే మీరు బేసిక్గా కార్టూన్ వీడియోస్ లేకపోతే ఏమైనా చిన్నపిల్లల కోసం స్టోరీ టెల్లింగ్ ఏమైనా చేసినట్లుంటే మీరు ఏం చేస్తారంటే దీని అయితే ఎస్ క్లిక్ చేయండి. లేదు మా చిన్నపిల్లల కోసం చేసి 18+ వీడియోస్ పైన ఉండే చేస్తున్నాను కాబట్టి ఏం చేస్తారంటే మీరు ఇక్కడ ఏం చేస్తారంటే నో అయితే క్లిక్ చేయండి. ఇక్కడ నో క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడే కనపడుతుంది, ఇక్కడ మనకి ఏమైనా కనపడుతుంది అంటే రిజిస్టర్ మై వీడియో టు వ్యూవర్స్ ఓవర్ 18+. చూడండి, 18 అంటే కాకుండా మనం ఏం చేయాలి తెలుస్తా, 18+ పైన ఉండే వాళ్ళకి ఈ వీడియో అయితే చేయాలి. అంటే ఇది అంటే 18+ కింద అయితే ఉంటారు సో వాళ్ళకైతే ఇది అయితే వెళ్ళిపోతుంది. ఇది అయితే మనకి 18+ పైన ఉండే వాళ్ళు కూడా వీడియో చూడొచ్చు. తర్వాత మనకి ఏమైతే పడుతుంది అంటే ఇది మరి 18+ తర్వాత 11, 12 ఇయర్స్ ఈ విధంగా ఉంటారు, చిన్నపిల్లల కోసం చేస్తుంటారు చూడండి వీడియోలు, అది మాత్రమే ఓపెన్ అయితే మీరు ఏం చేస్తారంటే మీరు 18+ పైన పెద్దోళ్ళు చూడాలనుకుంటే మనం ఏం చేయాలి తెలుస్తా, దీన్ని అయితే నో అయితే క్లిక్ చేయండి. నో క్లిక్ చేసి ఇక్కడ చూడండి, నో దీన్ని క్లిక్ చేసి నో సెలెక్ట్ చేయండి. తర్వాత మనకి ఇక్కడ నో సెలెక్ట్ అయితే చేయండి. ఇక్కడ రెండు చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ బ్యాక్ అయితే ఈ విధంగా వచ్చేయండి. ఇక్కడ మనకి నో ఉంది. తర్వాత ఏం చేస్తారంటే మనకి ఇక్కడ మోర్ ఆప్షన్స్ అయితే దీన్ని అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మోర్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఈ విధంగా అయితే స్క్రోల్ చేయండి. ఇక్కడ ఈ విధంగా స్క్రోల్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే మనకి ఇక్కడైతే ఆప్షన్స్ అయితే ఏమైతే ఉన్నాయంటే మనం ఇక్కడ ఆ మోర్ ఆప్షన్లో మనకి కింద స్క్రోల్ చేయాలి. ఈ విధంగా కింద స్క్రోల్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే కేటగిరీ క్లిక్ చేసినట్టుంటే మనకి కేటగిరీ అయితే క్లిక్ చేయండి. ఈ విధంగా కేటగిరీ క్లిక్ చేస్తే మనకి ఏమైతే ఆప్షన్స్ అయితే ఉన్నాయి చూడండి, ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. చూసే కేటగిరీ అంటే ఏంటంటే మీరు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ అయితే చేస్తున్నారు అని అయితే మనకు చెప్తుంది. ఎగ్జాంపుల్ చూడండి, మీరు ఎలాంటి వీడియోస్ చేస్తున్నారు, ఇక్కడ మనకి కార్స్ అండ్ వెహికల్స్, వెహికల్స్ గురించి ఏమన్నా మీరు మాట్లాడుతున్నారో వీడియోలో, దాని అయితే ఏం చేస్తుంటే దీన్ని అయితే క్లిక్ చేయండి. తర్వాత చూసినట్లయితే మనకి ఇక్కడ కామెడీ అంటే మనం ఏమన్నా మూవీస్ కామెడీ లేకుంటే మీరు ప్రాంక్ కామెడీస్ ఈ విధంగా ఉంటాయి చూడండి, ఆ కామెడీ అయితే దీని అయితే క్లిక్ చేయొచ్చు. కాబట్టి కామెడీ వీడియోస్. తర్వాత ఎడ్యుకేషన్స్ వీడియో ఏమన్నా మీరు స్టడీ గురించి మాట్లాడడం కానీ స్టడీ గురించి వీడియో చేయడం కానీ ఇదైతే చేసుకోవచ్చు. తర్వాత ఎంటర్టైన్ అంటే ఈ విధంగా ఎంటర్టైన్స్ అంటే కామెడీ, తర్వాత చాలా ఎంటర్టైన్స్ మూవీ ఎంటర్టైన్స్ ఉంటాయి, చాలా విధంగా అయితే ఎంటర్టైన్ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఫిలిం అండ్ యానిమేషన్ కూడా మీరైతే యూజ్ అయితే ఈ విధంగా చేయొచ్చు చూడండి. ఇక్కడ మనకి ఎంటర్టైన్, తర్వాత ఎడ్యుకేషన్, కామెడీ, తర్వాత వెహికల్. తర్వాత ఏం చేస్తారంటే గేమింగ్. ఒకవేళ మీరు గేమింగ్ ఛానల్ ఓపెన్ చేస్తుంటే గేమింగ్ క్లిక్ చేయాలి. ఇక్కడ ఈ కేటగిరీ ఊరికే వేయరు, అంటే మీరు ఏ వీడియోస్ అయితే చేస్తున్నారు, ఏ టైప్ ఆఫ్ వీడియో చేస్తున్నారు కాబట్టి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. హౌ టు అండ్ స్టైల్ అయితే దీని అయితే క్లిక్ చేసుకోవచ్చు. తర్వాత మ్యూజిక్ వీడియో చేస్తుంటే మ్యూజిక్ క్లిక్ చేయొచ్చు. న్యూస్ అండ్ పొలిటికల్ అయితే క్లిక్ చేయొచ్చు. తర్వాత ప్రొఫైల్ ఈ విధంగా చేయొచ్చు. తర్వాత చూడండి, ఇక్కడ పీపుల్ అండ్ బ్లాగ్స్ అయితే ఈ విధంగా అయితే చేయొచ్చు. తర్వాత మీరు బ్లాగ్స్ వీడియో చేయాలనుకుంటే దీని అయితే చేయొచ్చు. తర్వాత పెట్ అండ్ అనిమల్స్ అయితే మీరు చేయొచ్చు. తర్వాత మీరు సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి అయితే చేయొచ్చు. సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే ఇప్పుడు మనం ఏమైతే రిలేటివ్ వీడియోస్ అయితే చేస్తామో యూట్యూబ్లో, ఆ వీడియోస్ అయితే మనం అయితే చేయొచ్చు. మనం యూట్యూబ్ సంబంధించిన వీడియోస్, తర్వాత ఎడిటింగ్ గురించి ఈ విధంగా అయితే చేయాలంటే మనం దీన్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. తర్వాత ఏం చేస్తారంటే మీరైతే ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ అయితే వచ్చింది. బ్యాక్ వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనకి సేవ్ అయితే సింపుల్గా అయితే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ సేవ్
సేవ్ అయితే చేసింది. తర్వాత ఏం చేస్తారంటే వైటిస్ట్ అప్లికేషన్ క్రోమ్లో ఓపెన్ చేయండి. అదే విధంగా ఓపెన్ చేస్తాను చూపిస్తాను రండి. సింపుల్గా ఏం చేస్తారంటే ఇక్కడ క్రోమ్ వెబ్సైట్ అయితే దీని అయితే క్లిక్ చేయండి. క్రోమ్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఈ విధంగా అయితే మనకు హోమ్ స్క్రీన్ వస్తుంది. తర్వాత ఏం చేస్తారంటే మనకి ఇక్కడైతే యూట్యూబ్ అయితే ఇక్కడైతే ఉంటుంది. మీరు సెర్చ్ చేయాలంటే ఇక్కడ ఏం లేదు www.youtube.com అయితే సెర్చ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి సింపుల్గా అయితే ఏమైతే సెర్చ్ చేస్తారంటే www.youtube అయితే సెర్చ్ చేయొచ్చు. చూడండి సింపుల్గా అయితే దీన్ని అయితే క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసి ఏమవుతుందంటే ఈ విధంగా అయితే వస్తుంది. తర్వాత ఏం చేస్తారంటే మీ డెస్క్టాప్ బోర్డ్ అయితే ఆన్ చేయండి. ఇక్కడ డెస్క్టాప్ బోర్డ్ ఆన్ చేయండి. ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ సింపుల్గా అయితే ఇక్కడ డెస్క్టాప్ బోర్డ్ అయితే ఆప్షన్ అయితే చూడండి, దీన్ని అయితే క్లిక్ చేయండి. ఇక్కడ డెస్క్టాప్ బోర్డ్ ఫుల్ స్క్రీన్ అయితే వచ్చేస్తుంది. తర్వాత ఏం చేస్తారంటే మనకి ఇక్కడ అయితే ప్రొఫైల్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ అయితే దీన్ని అయితే క్లిక్ చేయండి. ఇక్కడ ప్రొఫైల్ క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే మనకి ఇక్కడ సింపుల్గా అయితే ఏం చేస్తారంటే వైటిస్ట్ అప్లికేషన్ అయితే క్లిక్ చేయండి. వైటిస్ట్ అప్లికేషన్ ఏ విధంగా క్లిక్ చేస్తారంటే జూమ్ చేయండి. తర్వాత దీన్ని డబల్ క్లిక్ అయితే చేయండి. డబల్ క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ మనకి గ్రూప్ అయితే ఫస్ట్ ఆప్షన్ అయితే చూడండి, దీని ఓపెన్ న్యూ గ్రూప్ అయితే క్లిక్ చేసండి. ఇక్కడ దీన్ని క్లిక్ చేస్తే సైడ్లో అయితే మనకి ఈ విధంగా అయితే వస్తుంది. చూడండి వైటిస్ట్ అప్లికేషన్ అయితే సింపుల్గా అయితే ఓపెన్ అయిపోయింది. మీరు ఏమైతే చేస్తారంటే మనకి ఇక్కడ సెట్టింగ్ అయితే ఆప్షన్ అయితే చూడండి, దీని అయితే కింద అయితే జూమ్ చేయండి. ఇక్కడ కింద అయితే సెట్టింగ్ అయితే ఆప్షన్ అయితే ఉంది. ఇక్కడ మీకు సింపుల్గా అయితే కనపడుతుంది, చిన్నగా అయితే కనపడుతుంది. అదే సెట్టింగ్ అయితే కింద అయితే ఉంటుంది చూడండి. ఇక్కడ కార్నర్ సైడ్ లాస్ట్లో ఉంటుంది, మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. తర్వాత ఏం చేస్తారంటే సెట్టింగ్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ కింద సెట్టింగ్ క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే మనకి ఇక్కడ ఛానల్ అయితే ఆప్షన్ అయితే చూడండి. ఇక్కడ మనకి ఛానల్ అయితే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ ఛానల్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇక్కడ సెకండ్ ఆప్షన్లో ఛానల్ అయితే ఉంటుంది. తర్వాత మీరు ఏం చేస్తారంటే కీబోర్డ్స్ అయితే ఉండాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ కీబోర్డ్స్ అయితే ఏమైతే ఉన్నాయంటే ఈ కీబోర్డ్స్ అయితే యాడ్ చేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మనకి ఏమైతే ఉందంటే ఈ ఛానల్లో తెలుగు స్టోరీ, తెలుగు బెస్ట్ స్టోరీ, తర్వాత తెలుగు ఎమోషనల్ స్టోరీ, ఫ్యామిలీ స్టోరీ, లవ్ స్టోరీ, తర్వాత గుడ్ స్టోరీ, తర్వాత మనకి ఈ విధంగా అయితే ఏమున్నాయంటే మన టైటిల్స్ అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి. మీరు ఏమైతే చేయాలంటే మీ ఛానల్ సంబంధించిన టైటిల్స్ యాడ్ చేయండి. తర్వాత మీ ఛానల్ నేమ్ యాడ్ చేసుకోండి. ఇక్కడ యాడ్ చేస్తే ఏమవుతుంది అంటే మీ ఛానల్ కూడా సెర్చ్ లిస్ట్లో వస్తుంది. సెర్చ్ లిస్ట్లో వస్తుంది. తర్వాత టైప్ చేసినా కానీ ఏమైనా స్టోరీ గురించి టైప్ చేసినా కానీ తెలుగులో మీ ఛానల్ నేమ్ కూడా ఈ విధంగా అయితే వస్తుంది. తర్వాత కీబోర్డ్స్లో ఈ విధంగా అయితే యాడ్ చేసుకోవాలి. కీబోర్డ్స్లో ఇక్కడ చూడండి, నేను తెలుగు స్టోరీ గురించి అయితే నేను వీడియోస్ అయితే చేస్తాను. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసినట్టుంటే తెలుగు స్టోరీ, తెలుగు బెస్ట్ స్టోరీ అంటే ఇలాంటి కీబోర్డ్స్ అయితే యాడ్ చేయాలి. అంటే మీ ఏ వీడియోస్ అయితే చేస్తున్నారో ఆ వీడియో టైటిల్స్ ఇక్కడ మనకి యాడ్ చేయాలి. టైటిల్స్ అంటే కీబోర్డ్స్ వేరే, టైటిల్స్ వేరే. కీబోర్డ్స్లో మనం సెర్చ్ కీబోర్డ్స్ అయితే యాడ్ చేయాలి. చాలా సెర్చ్ చేస్తే టాప్లో అయితే రావాలి కాబట్టి ఇక్కడైతే మనం కీబోర్డ్స్ అయితే యాడ్ చేయాలి. ఇక్కడ సింపుల్గా ఏం లేదు, ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ ఈ విధంగా మీరు ఇక్కడ 500 కీబోర్డ్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్ నా ఛానల్ నేమ్ అయితే యాడ్ చేస్తాను. ఇక్కడ మహేష్ దే, కొంచెం మహేష్ దే టెక్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తాను, సింపుల్గా అయితే దీని అయితే క్లిక్ చేస్తాను. ఇక్కడైతే యాడ్ అయిపోయింది. తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ సేవ్ అయితే సింపుల్గా సేవ్ బటన్ అయితే దీన్ని అయితే క్లిక్ చేయండి. తర్వాత చూసినట్టు ఫ్యూచర్స్ ఎలిజిబుల్ అయితే లాస్ట్ ఆప్షన్లో క్లిక్ చేయండి. ఇక్కడ దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ అయితే సింపుల్గా అయితే యాడ్ అయిపోతాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ సింపుల్గా అయితే యాడ్ అయిపోతుంది ఫస్ట్ ఆప్షన్ అయితే. సెకండ్ ఆప్షన్ చూసినట్టుంటే మీ తమ్నెయిల్ యాడ్ చేసుకోవాలంటే మీరు ఇక్కడ తమ్నెయిల్ 15 వీడియో లాంగ్ వీడియోకి మీ తమ్నెయిల్ యాడ్ చేసుకోవాలంటే ఏం చేయాలంటే ఈమెయిల్ నెంబర్ అయితే వెరిఫికేషన్ అయితే ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత చూడండి మనకి ఇక్కడైతే లైవ్ చేసిన తర్వాత కస్టమ్ తమ్నెయిల్ యాడ్ చేసుకుంటే 3 మినిట్స్ వీడియో అయితే లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేయొచ్చు. తర్వాత అడ్వాన్స్ ఫ్యూచర్ థర్డ్ ఆప్షన్ చూసినట్టుంటే మనకి ఈ విధంగా స్క్రోల్ చేయండి. ఇక్కడ మనకి ఇక్కడ దీనైతే యాక్సెస్ దీని ఫ్యూచర్ క్లిక్ చేసినట్టుంటే మనకి ఇక్కడైతే ఒక కెమెరాలో మనకి ఇక్కడ సెల్ఫీ అయితే అడుగుతుంది. సెల్ఫీ క్లిక్ చేసిన తర్వాత మీరు ఆధార్ కార్డు లేదా పాన్ కార్డు ఏమైనా ప్రూఫ్ అయితే ఉంటుంది, దాని అయితే మనం ఐడి ప్రూఫ్గా ఇవ్వచ్చు. తర్వాత ఏం చేస్తారంటే సింపుల్గా అయితే సేవ్ అయితే చేసేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ వైటిస్ట్ అప్లికేషన్ లో ఈ విధంగా మీరు కూడా సెట్టింగ్ అయితే పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేసుకుంటారు. మీకు సెట్టింగ్స్ అయితే 4 సెట్టింగ్స్ అయితే నేర్పించిన ఆ 4 సెట్టింగ్ అయితే కంపల్సరీగా అయితే మీ వీడియోకి ఉండాలి. తర్వాత మీ ఛానల్లో కూడా ఆ సెట్టింగ్స్ అయితే కంపల్సరీగా మీ వీడియో మీద అయితే ఉండాలి. కేటగిరీ పూర్తిగా అయితే మీ ఛానల్ తగ్గట్టు మీరు ఏ వీడియో చేస్తున్నారో ఆ వీడియో తగ్గట్టు అయితే పెట్టుకోండి. మీకు పూర్తిగా ఇందులో ఏ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. తర్వాత ఆడియన్స్ ఏ విధంగా పెట్టుకోవాలి అది కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. తర్వాత మీ క్రోమ్ వెబ్సైట్ లో ఏ విధంగా వైటిస్ట్ అప్లికేషన్ ఓపెన్ చేసి ఏ విధంగా చూపిస్తే అది కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ 4 సెట్టింగ్స్ అయితే మీరు పూర్తిగా అయితే కంప్లీట్ గా అయితే మీ ఛానల్ లో ఉన్నాయా లేదా చెక్ చేసి ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ కావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేసిన తర్వాత ఇన్స్టాగ్రామ్ లింక్ అబౌట్ ప్రొఫైల్ అయితే ఉంది, వెళ్ళేసి ఫాలో అయితే కావచ్చు. ఇంకా వీడియో నచ్చట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్, వందే మాతరం, టేక్ కేర్, బాయ్ బాయ్.